బాధాకరం. ఎందుకంటే ఈరోజు మన ఊర్లో నుండి వచ్చే విద్యార్థులు ఉంటారు, పట్టణాల నుండి వచ్చే విద్యార్థులు ఉంటారు, మధ్యతరగతి చిన్న స్థాయి నుండి వచ్చే విద్యార్థులు వాళ్ళకి ఫస్ట్ ఏంటంటే వాళ్ళ స్కాలర్షిప్సే వస్తలేవు. వాళ్ళకి ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్లో వాళ్ళకి స్కాలర్షిప్ వచ్చినా కూడా 35,000 to 40,000 మాత్రమే వస్తుంది. మిగతాదంతా వాళ్ళు కట్టుకోవాలి. ఇప్పుడు ఆ కట్టుకునే డబ్బులలో కూడా మళ్ళీ పెంచితే వాళ్ళందరూ ఎక్కడికోవాలన్నా ఇయ్యాలా? వాళ్ళందరూ ఎక్కడికోవాలి? వాళ్ళ జీవితాల మీద వాళ్ళ బ్రతుకులతో ఆడుకున్నటువంటి ఈ రేవంత్ రెడ్డి పాలనని ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తీవ్రంగా ఖండిస్తుంది. ఎందుకంటే ఈరోజు గోకరాజు, గంగరాజు ఉన్నది, సివిఆర్ ఉన్నది, సిబిఐటి ఉన్నది. వాళ్ళు 1,00,000కు పైగా ఫీజులు తీసుకుంటున్నారు, 1,80,000 ఫీజులు తీసుకుంటున్నారు. ఈరోజు ఫీ రెగ్యులేటరీ కమిటీ ఏదైతే ఉన్నదో దాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. వాళ్ళు ఈ విద్యార్థుల మీద పేద విద్యార్థుల మీద వాళ్ళు ఫీజులు పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు ఈ రెగ్యులేటర్ కమిటీ వాళ్ళు. కానీ వాళ్ళు ఈ స్కాలర్షిప్లు పడతలేవు అనేది కనీసం ఆ చిత్తశుద్ధి కూడా లేకుండా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఫీజులు పెంచుతున్నారు. మరి వాళ్ళు ఆ ఫీజులే కట్టలేకున్నారు. వాళ్ళు కనీసం స్కాలర్షిప్ కూడా విడుదల చేయలేదు. ఇప్పుడు ఒక్కొక్క ఇంజనీరింగ్ కాలేజ్కి పాపం వాళ్ళని కూడా అనే పరిస్థితి లేదు అలా ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళని. ఎందుకంటే వాళ్ళకి కూడా ప్రతి కాలేజ్కి కోట్లు రావాల్సి ఉన్నది, వాళ్ళకి వస్తలేదు కాబట్టి వాళ్ళకు లోపల ఏం కుమ్మక్కైనా ఏమో తెలియదు. కానీ ఈరోజు ఏం సర్క్యులేటెడ్ వచ్చిందంటే ఈరోజు ఫీజులు పెంచాలని వచ్చింది. కానీ సాయంత్రం లోపు ఇట్లా ఈ సర్క్యులేటర్ వెనక్కి తీసుకోకపోతే రేపటి నుంచి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ దాని పవర్ చూపిస్తుంది. ఊరూరులో కంపల్సరీ మళ్ళీ విద్యార్థి పరిషత్ కార్యకర్తలు రోడ్డు మీదకి వచ్చి ఈ రేవంత్ రెడ్డి ఆయన క్యాంప్ ఆఫీస్కి పోయి మరీ ప్రశ్నిస్తుందని మేము ఈరోజు తెలియజేస్తున్నాం. ఈరోజు హైయర్ ఎడ్యుకేషన్ ముట్టడించడానికి వచ్చామన్నా ఈరోజు చైర్మన్ సార్ గారు వచ్చి ఇక్కడికి రావాలి, మాకు చెప్పాలి. ఎందుకంటే ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులు ఎట్లా చదువుకుంటారు? ఈరోజు నాట్ ఓన్లీ ఇంజనీరింగ్ కాలేజ్, ఈరోజు డిగ్రీ అండ్ పీజీ విద్యార్థులు, ఇంటర్ విద్యార్థులకు కూడా సేమ్ ఇట్లానే ఈ ఫీజుల విషయంలోనే చాలా ఇబ్బందులకు గురవుతున్నాయి. ఈ విద్యా వ్యవస్థ అంతా భ్రష్టు పట్టిపోతుంది. విద్యామంత్రి లేక ఈ విద్యా వ్యవస్థ ఎట్లయితే భ్రష్టు పట్టిపోతుందో దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ వాతావరణం అనేది మారకపోతే మన తెలంగాణ రాష్ట్రంలో ఇంకా చాలా ఘోరమైన పరిస్థితులు ఎదురవుతాయి అనేసి మాకు అనిపిస్తుంది. కాబట్టి ఈరోజు మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికే కాదు, మేము ఎక్కడికైనా పోతాం. ఎందుకంటే విద్యార్థుల కోసం కొట్లాడే ఒక ఆర్గనైజేషన్ లాగా మేము ఎక్కడికైనా పోవడానికి రెడీ. ఖబర్దార్ రేవంత్ రెడ్డి. అందరికీ నమస్తే. కళ్యాణి, ఏవీపీ స్టేట్ గర్ల్స్ కన్వీనర్. ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర పిలుపు మేరకు హయ్యర్ ఎడ్యుకేషన్ ముట్టడి నిర్వహించడం జరిగింది. ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం గత 10 సంవత్సరాలుగా అధికారంలో ఉండి ఎట్లాంటి ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు విడుదల చేయక, అదే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు విడుదల చేసేదని చెప్పి అధికారంలోకి తెచ్చుకుంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా ఇంతవరకు ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు విడుదల చేయకపోవడం సిగ్గుచేటు. అట్లాగే ఏదైతే ఇంజనీరింగ్ ఫీజులు పెంచిందో దీన్ని తగ్గించాలని చెప్పి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తుంది. అట్లాగే ఏదైతే రేవంత్ రెడ్డి ఈ యొక్క విద్యాశాఖను తన గుప్పిట్లో పెట్టుకొని ఈరోజు పేద మరియు మధ్యతరగతి విద్యార్థులకు అన్యాయం చేస్తుంది. ఎంబడే విద్యాశాఖ మంత్రిని నియమించాలి. అట్లాగే ఫీజు నియంత్రణ చట్టము